పన్నెండు వత్సరాలు కఠిన తపస్సు ఆచరించిన తరువాత అంజనకు మహాదేవుని అనుగ్రహం వల్ల ఒక బిడ్డ జన్మించాడు. ఒకరోజు మహామంత్రి సుమంతుల వారు వానరరాజు కేసరి వద్దకు ఒక శుభ సమాచారంతో వచ్చారు. వారు మహారాజు దశరథుల వారి పుత్రుల నామాలు కూడా చెప్పారు. గురుదేవ్ వశిష్ఠుల వారు వారికి పేరు పెట్టారు రామ్ రామ్ రామ్. ఎప్పుడైతే రామనామం బాలహనుమంతుని చెవిన పడుతుందో అప్పుడు వారి శరీరం ఒక అద్భుతమైన వికాసానికి గురవుతుంది. నామకరణం వేడుకలో బాలహనుమంతుడు తమ తల్లిదండ్రులు ఇచ్చిన పేరును స్వీకరించనే లేదు. అప్పుడు వాయుదేవులు ప్రత్యక్షమై బృహస్పతుల వారి అనుమతితో అందరినీ ప్రసన్నుల్ని చేసే పేరు మారుతి అని పెడతారు. మారుతి. నామకరణ మహోత్సవం తర్వాత మహారాజు కేసరి మారుతిని ప్రజలకు పరిచయం చేస్తాడు. అక్కడ మరోవైపు శంభసాధన వనంలో వృక్షాసురుడనే దానవుడు తన అరుపులతో అల్లకల్లోలం సృష్టిస్తూ ఉంటాడు. కాని ఎప్పుడైతే యువరాజు నీడ శంభసాధుని వనంలో వృక్షాసురుని హద్దుల వరకు చేరుకుంటుందో ఈ విభూతిని మన నుదిటిన ధరించడం వలన శరీరము, మనస్సు, ఆలోచనలు అన్నీ శుద్ధీకరమవుతాయి. కుమార మారుతి, ఎందుకిలా చేశావ్? అయిపోయింది శుద్ధి. ఇక ఇప్పుడు యువరాజా, దాన్ని ఇలా ఇవ్వండి. తను చాలా గొప్ప బాలకుడు. ఈ బాలకుడి స్పర్శతో భస్మం విభూదిగా మారింది. చూస్తున్నారా మీరు మీ పుత్రుడి యొక్క నవీన లీలలు? హే గౌరీ శంకర, 10 రోజుల్లోనే నా కొడుకు 5 ఏళ్ల బాలుడిలా కనిపిస్తున్నాడు. తను ఎంతే వేగంతో పెరుగుతున్నాడంటే త్వరలోనే తన బాలలీలల నుంచి నేను వంచితురాల్ని అవుతాను. దయ చూపించండి ప్రభు. తనని తన ఆయువు ప్రకారమే పెరగనివ్వండి. నేను తన బాలలీలల్ని ఆనందించరీకరను. పుత్రుడి పట్ల నీకున్న భావనను నేను అర్థం చేసుకోగలను అంజనా. పరమేశ్వర, అంజన పిలుస్తోంది. మనం తనని తన ఆశకు దూరంగా ఉంచకూడదు. సాగరం నదిలో అలాగే ఆకాశాన్ని నేల మీద ఇంతవరకు ఎవరైనా ఉంచగలిగారా? కానీ అంజన చింతను కూడా అర్థం చేసుకోండి ప్రభు. మారుతి ఇంకా శ్రీరాముడి కలయికలో సమయం ఉంది. ఒకవేళ ఇదే వేగంతో మారుతి ఆకారంలో పెరుగుతూ వచ్చాడంటే శ్రీరాముణ్ణి కలిసే వరకు తన జీవితానికి అర్థమేముంటుంది? స్వామి, మరి మీరు మారుతి యొక్క మధురమైన అల్లరి బాలలీలలను ఆస్వాదించదలచలేదా? దేవి, నేను స్వయంగా మారుతి బాలలీలలతో నిత్యానందం పొందుతున్నాను. నాథా, మిమ్మల్ని వేడుకుంటున్నాను.
ఇప్పటికైనా అంజన ప్రార్థనను స్వీకరించండి ప్రభు. ధన్యురాల్ని ప్రభు. మహాదేవులైన బోలాశంకరులు ఆమె ప్రార్థనను స్వీకరించిన తరువాత ఎంతో ప్రశాంతంగా అంజన ఉంది. అంతే ప్రశాంతత మా సోదరి పార్వతీదేవికి అలాగే మిగిలిన దేవతలందరికీ కూడా లభించింది. కాని శంభసాధన వనంలో వృక్షాసురుడు మారుతిని సమీపించాలనే ఆలోచనతో ఉన్నాడు. ఎప్పుడైతే నీ అడుగు నా నీడ మీద పడుతుందో అప్పుడు తెలుసుకో, నేను నిన్ను నా వశం చేసుకున్నట్టేనని. ఇక అప్పుడు నువ్వు నాకు ఆహారంగా మారకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు. ఇది ఎవరి మందిరము? ఇది లలితాదేవి మందిరము. ఈ లలితాదేవి ఎవరమ్మా? ఈవిడ మన కులదేవత. మనసారా నమస్కరించి కులదేవత లలితాదేవి దర్శనం చేసుకో. మన కులదేవత యొక్క ఆశీర్వాదం మన కులం యొక్క ఉజ్వల భవిష్యత్తుకి ఎంతో అవసరము. ఆ తల్లి అందరికీ పూజనీయం. నీకు కూడానా? హా, నాకే కాదు, అందరికీ ఆవిడ తల్లి. నీకు ఇంకా అమ్మమ్మకు కూడానా? అవునవును, అమ్మమ్మకు కూడా అమ్మే. ఇప్పుడు పైకి వెళ్ళి లలితాదేవిని ధ్యానించాలి. హ్మ్. ఆ తల్లి లలితాదేవి చాలా శక్తివంతురాలు కదమ్మా. మంత్రివర్య, మీరు అప్రమత్తంగా ఉండడం అనివార్యం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మహారాజా, మేం పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాం. మీరు నిశ్చింతగా ఉండండి. వనంలో ఉన్న దుష్టుడు, తెలివైన కవటి వృక్షాసురుడు శంభసాధన వనం అలాగే సుమేరు రాజ్యానికి మధ్యలో ఏ సమస్య రాకుండా వారు ఒప్పందం చేసుకోవాలని అనుకున్నారు. అది కూడా ఎంతో తెలివిగా. కేసరికి చాలా బాగా తెలుసు, తెలివైన వృక్షాసురుడు ఎప్పుడైనా తన కపట రూపాన్ని చూపించవచ్చని. అందుకే వారు అందరినీ అప్రమత్తంగా ఉండమని హెచ్చరించారు. చేతి నుండి జారిపోయిన వాడు మళ్ళీ నా చేతుల్లోకి రాబోతున్నాడు. ఈసారి గట్టిగా ఒడిసి పట్టుకుంటాను. తప్పించుకునే అవకాశం ఇవ్వను. నేను ఇంకా నా సైనికులందరూ అన్ని వైపులా అప్రమత్తంగా ఉన్నాం. మీరు నిశ్చింతగా కులదేవత దర్శనం చేసుకోండి మహారాజా. కానీ ఈ చోటు ఇంకా ప్రశాంతంగా ఉంది. ఏపాటికే వృక్షాసురుని అల్లకల్లోలం యొక్క శబ్దం వినపడాలి కదా. అవును మహారాజా. కుమారా, తల్లికి నమస్కరించు.
ఈ రోజు నేను ఈ అవకాశాన్ని వదులుకోను. ఈ రోజు నా తండ్రి మరణానికి నేను ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాను. ఆ! పగ తీర్చుకుంటాను. అలాగే ఈ పసివాడి సున్నితమైన మాంసాన్ని ఆనందంగా ఆరగిస్తాను. మారుతి మొత్తానికి సుమేరు ఇంకా శంబసాధన వనానికి సరిహద్దుల వద్దకు చేరుకున్నాడు. ఏమిటిది ప్రభు? మారుతి కాసుకుని కూర్చున్న వృక్షాసురుడి వద్దకు వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది అర్థం కావడం లేదు. ఇది ఒక భ్రమ. ఇంతవరకు ఎవరైతే సదా ఎదుటివారి సమస్యలను హరించాడో ఆ సంకటమోచన మారుతికి ఏ దురాచారైనా తన వలలో చిక్కుకునేలా ఎలా చెయ్యగలడు? భగవానుడైన శ్రీ విష్ణువు 6వ అవతారం
భగవానుడు పరశురాముడి కథ వినిపిస్తాను. పరశురాముడి కథ వినిపిస్తాను. భగవానుడు పరశురాముడి కథ వినిపిస్తాను. పరశురాం పరశురాం పరశురాం. రామ్. ఇది అత్యంత అద్భుతమైన కథ, పరశురాముడి కథ. ఇది ఎలా సాధ్యమయ్యింది? ఆ బాలుడు నా నుండి ఎలా తప్పించుకున్నాడు? కానీ కథని వినడానికి ముందు నాకు చెప్పండి, భగవానుడు విష్ణు త్రియాక్షి మంత్రం ఎవరెవరికి గుర్తుంది? సుసేనా, నువ్వు చెప్పు. హరి ఓం. ఉత్తమం, అతి ఉత్తమం. ఇప్పుడు చెప్పండి, భగవానుడు శ్రీ విష్ణువు అష్టాక్షరి మంత్రం ఎవరెవరికి గుర్తుంది? నల్, నువ్వు చెప్పు. ఓం నమో నారాయణ. ఉత్తమం, అతి ఉత్తమం. सिन्दूरारुण विग्रहं त्रिनयनं माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरं स्मितमुखीमापि नभक्षोरुहां पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतिं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परामम्बिकाम्. కుమార మారుతి, నువ్వు కూడా. మహారాజా, మారుతి ఎక్కడ కనిపించడం లేదు. తను ఇక్కడే కదా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, భగవానుడు శ్రీ విష్ణువు ద్వాదశాక్షరి మంత్రం ఎవరికి గుర్తుంది? నీల్, నువ్వు చెప్పు. ఓం నమో భ భ భ భ భగ భ భ భ భగ. మారుతి, 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 మారుతి. మారుతి. ఓం నా ఓం నమో భగవతే వాసుదేవాయ. యువరాజు గురించి ఏదైనా తెలిసిందా? లేదు మహారాణి. మారుతి, మంత్రి గారు, మారుతి ఎక్కడికి వెళ్ళాడు? మారుతి ఇప్పటిదాకా ఇక్కడ కదా ఉండాలి. ఓం నమో వాసుదేవాయ నమః. భగవానుడు శ్రీ విష్ణు యొక్క సంపూర్ణ ద్వాదశ మంత్రాన్ని ఎవరు చెప్పారు? నా ముందుకు రండి. హృదయనాథ, ద్వాదశాక్షర మంత్రాన్ని
మారుతి దేవి సరస్వతి నోటి నుండి గర్భావస్థ సమయంలోనే విన్నాడు. ఆ మంత్రము మారుతికి పూర్తిగా గుర్తుంది. కేవలం మారుతికే కాదు, గర్భావస్థ సమయంలో అత్యంత సాధారణ శిశువు కూడా తన తల్లి యొక్క ప్రవర్తనలో వచ్చేటటువంటి ప్రతి పనిని వింటాడు, అర్థం చేసుకుంటాడు. వాటిని తన స్వభావంలో ధరిస్తాడు. ఇది సత్యము. శిశువు యొక్క ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తల్లి కూడా తన ప్రవర్తనను ఎప్పుడూ చక్కగా ఉంచుకోవాలి. తల్లి గనక కోరుకుంటే అప్పుడు గర్భావస్థలోనే తన శిశువు భవిష్యత్తును మార్చగలదు. మారుతి వంటి బుద్ధివంతుడు, పరాక్రమమైన శిశువును పొంది అంజనా ఇంకా కేసరి ఖచ్చితంగా సౌభాగ్యవంతులు అయ్యే గౌరవాన్ని పొందారు. నిస్సందేహంగా మారుతి వంటి పుత్రుణ్ణి పొందడం ఎటువంటి తల్లిదండ్రులకైనా సరే అదృష్టంతో సమానమే. ఆచార్యులు గారు, ఆ అల్లరి నీలా నన్ను తోకతో కొడుతున్నాడు. నీలా, నువ్వు అలా చెయ్యకూడదు నాయనా. తన తోక ఎలా ఉందో చూడు. మహారాజా, రాజ్యం సరిహద్దుల్లో పరిస్థితి ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది, కానీ సామాన్యంగా లేదు. ఖచ్చితంగా ఏదో ఉంది. అది సందేహాన్ని ఉత్పన్నం చేస్తుంది. ఇక్కడంతా బానే ఉందిగా? నాకైతే అనుమానంగా ఉంది మహారాజా. నేను మిమ్మల్ని ఒకటి వేడుకుంటున్నాను. వేడుకోవడం కాదు, ఆదేశించండి. మాకు సంతోషంగా ఉంటుంది. రక్షణ కోసం ఒకవేళ పిల్లల పాఠశాల తరగతిని రాజభవనంలోని వాటికలో పెడితే, అక్కడే పాఠాలు చెప్పడం మొదలు పెడితే ఇది రాజ్యం సురక్షణకు మంచిదవుతుంది. అలాగే జరుగుతుంది మహారాజా. మీరు నిశ్చింతగా ఉండండి. త్వరలోనే విద్యార్థుల పాఠశాల తరగతి రాజభవనం వాటికలో ఏర్పాటు చేస్తాం. చాలా సంతోషం ఋషివర్య. నేను వానరపుత్రుణ్ణి, కర్మాధరుణ్ణి. నా వద్ద కూడా తోక ఉంది. నిస్సందేహంగా నీ తోక కంటే పొడవైనది. ఇది నిజంగా అద్భుతము. నీ తోక నువ్వు ఎలా చెప్తే అలా వింటుంది. తోక తన వశంలో లేకపోతే తనసలు వానరుడు ఎలా అవుతాడు? బాలకుల మనసులో సమస్యలు ఎంత సరళంగా ఉంటాయంటే వాటికి జవాబులు వెతకడం అంతే కఠినంగా ఉంటాయి. మారుతి విషయంలో కూడా ఇప్పుడు అదే జరగబోతూ ఉంది. అతడి మనసు ఇప్పుడు చింతకు గురయ్యింది. ఒక్కసారి రా చాలు. ఒకే ఒక్కసారి నా వలలోకి రా.
మన సంతానమే మన భవిష్యత్తు. మంత్రివర్య, పాఠశాల బాలల కోసం త్వరగా భవనం ప్రాంగణంలో సురక్షితమైన ఏర్పాటు చేయండి. అలాగే మహారాజా. విపరీత పరిస్థితుల్లో మనం అప్రమత్తంగా ఉండాలి, సురక్షితంగానూ ఉండాలి. నేను వెంటనే దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నిటినీ పూర్తి చేయిస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి మహారాజా. నువ్వు ఒక్కసారి వస్తే చాలు. నీ మృదువైన మాంసాన్ని నేను ఆరగించిన తరువాత నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. ప్రాణవల్లభ, వాళ్ళు సాధారణ బాలకులని ఎవరన్నారు? వారిని కేసరి వృక్షాసురుడికి అందకుండా దూరంగా ఉంచే ప్రయత్నం చేయడానికి? అవును దేవి, ఆ వానర బాలకులందరూ సాధారణమైన వాళ్ళు కారు. వాళ్ళు వేరువేరు దేవతల యొక్క అంశాలు. వారు మా ఆజ్ఞతోనే ఆ దేవతల ద్వారా భూలోకానికి పంపబడ్డారు. దేవతల అంశాలా? మీ ఆజ్ఞతోనా? అసలు అంత అవసరం ఏమొచ్చింది ప్రభు? అవును దేవి, అలాంటి ఆవశ్యకతే వచ్చింది. వాస్తవానికి ఇది ఎప్పటి సంగతంటే, దుర్మార్గుడైన రావణుని అత్యాచారాల వల్ల దుఃఖాలకు బాధలకు గురై బ్రహ్మదేవునితో సైతం దేవతలందరూ, యక్షులు, గంధర్వులు, అలాగే భూదేవి వైకుంఠమందున్న మా నారాయణ స్వరూపాన్ని కలవడానికి వచ్చారు. అప్పుడు మేమే ఆ దేవతలందరకు మా రామ అవతార సమయాన తమ తమ అంశాలను భూలోకానికి పంపాలని ఆదేశించాము. హే ప్రభు, ఆ అకతాయి నుండి మాకెప్పటికీ విముక్తి లభించదా? తమరు నిరాశ చెందకండి బ్రహ్మదేవ, మేము మాట ఇస్తున్నాం. ఎప్పుడైతే గోమాత, విప్రజనులు, సంత సముదాయము, అలాగే దేవతలకు విపత్తు వాటిల్లుతుందో అప్పుడు అపనమ్మకము, అనాచారము, ఇంకా అధర్మము వృద్ధి చెందుతుందో, ధర్మానికి హాని జరుగుతుందో, ఎప్పుడైతే భక్తులు మమ్ము పరిహసిస్తారో, మా భక్తిని మూఢనమ్మకమని అనుకుంటారో, అప్పుడు మేము సజ్జనులను రక్షించేందుకు, దుర్జనులను నాశనం చేసేందుకు, యజ్ఞయాగాదులను కాపాడేందుకు, అలాగే ధర్మస్థాపనకు మేము అవతరిస్తాము. అహంకారము ఎల్లప్పుడూ పతనానికి కారణమవుతుంది. రావణాసురుని నాశనానికి కూడా తన అహంకారమే కారణమవుతుంది. ఎందుకంటే త్వరలోనే మేము మానవ రూపంలో అవతరించి దురాచారి రావణుణ్ణి వధిస్తాం. ఓ పురుషోత్తమా, మేమేం చేయాల్సి ఉంటుంది? ఆదేశమివ్వండి ప్రభు. తామందరూ పృథ్వీపై తమ తమ అంశాలతో వానరకులం ఇంకా రిక్షకులంలో అవతరించండి. సమయం ఆసన్నమైనప్పుడు రావణునికి విరుద్ధంగా ధర్మయుద్ధంలో మేము మీ సహాయాన్ని కోరతాము. మా ఈ అవతారము మర్యాద పురుషోత్తముని నామముతో ప్రసిద్ధి చెందుతుంది. అలాగా నాథ, ఆ దేవతలు ఏ ఏ రూపాలలో తమ అంశాలను భూమికి పంపించారు? దేవి, రామకార్యంలో సహాయార్థమై బ్రహ్మదేవుని పుత్రులు, దేవి జాంబవతి తండ్రి, మా మామగారు వృక్షరాజు జాంబవంతుడు అప్పటికే భూమిపై ఉన్నారు. ఇక మహాదేవులైన శివులు కూడా తమ అంశాన్ని అంజనీపుత్రుడైన మారుతి రూపములో భూమిపైకి పంపించి మనందర్నీ ధన్యుల్ని గావించారు. మనమందరం ఇది తెలుసుకోవడం ఎంతో అవసరం. ఇక వీరే కాకుండా భూలోకమందు దేవతల దివ్యమైన సుందర అంశ రూపములో అగ్నిదేవుని ద్వారా నీలుడు, విశ్వకర్మ ద్వారా నలుడు, కుబేర్ని ద్వారా దండమాదండు, చంద్రుని ద్వారా తదిముఖుడు, వర్ణుదేవుని ద్వారా సుసేనుడు, సుసేనుడికి ధన్వంతరి నుండి కూడా ప్రత్యేక ఆశీర్వాదం లభించింది. ఇక వృక్షరాజుకి వరంగా లభించిన ఇద్దరు పుత్రులలో సుగ్రీవుడు సూర్యదేవుని యొక్క అంశ, అలాగే వాలి ఇంద్రుని యొక్క అంశ.
మా మహాదేవులైన పరమేశ్వరుని అంశ మారుతి ఈ సమస్త దైవాంశ వానరులలో అందరికంటే అత్యున్నత జ్ఞాని, మహాబలశాలి, శ్రేష్ఠుడు, అలాగే మాకు ప్రియభక్తుడు. ఇక ఇదే అన్నిటికంటే శ్రేష్టమైన, అన్నిటికంటే మనోహరమైన, అలాగే మా అందరికంటే ప్రియమైన భక్తుడైన మారుతి భూమిపై మాయావి చక్రంలో ఇరుక్కున్న ప్రాణులందరికీ కూడా ప్రతి క్షణం తన బాలలీలల ద్వారా మోహింపజేసి అందరినీ ఆనందింపజేస్తాడు. ఇక వృక్షాసురుడు మారుతిని చేజిక్కించుకోవడానికి ఎంతో ఆతృతగా ఉన్నాడు. కానీ మారుతి ప్రస్తుతం తన తోక విషయంలో చింతిస్తున్నాడు. వారి తోకని చూడు, వారి తోక బాగా పనిచేస్తోంది. నేనింకా బాలకుణ్ణి కదా, అందుకే నాకు తోక కనిపించడం లేదు. ఎవరికి తెలుసు, నేను నాన్నగారిలాగా పెద్దగా బలవంతుణ్ణైనప్పుడు నా తోక కూడా పెద్దదైపోతుందేమో. కానీ ఆశ్రమంలో వానరులందరూ బాలకులే, వాళ్ళకి తోకలు కూడా ఉన్నాయి. మరి నాకెందుకు కనిపించడం లేదు? హే హృదయనాథ, పాఠశాలకు వెళ్ళడానికి ముందు కూడా మారుతి తన చుట్టుపక్కల ఎవరి తోకనైనా చూసుండొచ్చు కదా. ప్రతిక్రియ తనకి అప్పుడెందుకు జరగలేదు? గుర్తు తెచ్చుకోదేవి, నీవు మర్చిపోతున్నావు.
మారుతి జన్మించి కొద్ది రోజులే గడిచాయి. కాని 5 ఏళ్లవాడిలా కనిపిస్తాడు. అంతకు ముందు అతడు ఏ బాలకుణ్ణి కలవలేదు. అందుకనే మారుతి పాఠశాలలో మొదటిసారి తన దృష్టి మిగతా బాలకుల తోక మీద పడినప్పుడు తన దృష్టి తన తోక మీదకు మళ్ళింది. కాని మిగతా బాలకుల తోక కనిపించినంత మాత్రాన తన సమస్యకు పరిష్కారం లభిస్తుంది అనుకుంటే అది పొరపాటే అవుతుంది. ఆ చంచలమైన బాల మనసు స్వయంగా ప్రశ్నించింది, స్వయంగా సమాధానం తెలుసుకుంటుంది. ఇదే విధంగా ప్రశ్న ఇంకా సమాధానాల సమస్యల్లో చిక్కుకుని తను మళ్లీ ప్రశ్నించసాగాడు. అర్థమయ్యింది. ఖచ్చితంగా పాఠశాలకి వెళ్తేనే తోక లభిస్తుందేమో. నేను కూడా పాఠశాలకి వెళ్తాను, నాకు కూడా తోక వస్తుంది. అయినా నేను పాఠశాలకు ఎలా వెళ్ళను? వెళ్ళనందుకే నా తోక కనిపించడం లేదు. అరే, ఇది ఎవరి తోక? కానీ ఈ నీడ నాదే కదా. ఈ తోక నా నీడకి అతుక్కొని ఎందుకు కదులుతోంది? ఎవరైనా నాతో ఆటలాడుతున్నారా? ఎక్కడైతే కనిపిస్తోంది, కానీ వెనక్కి తిరిగి చూస్తే కనిపించడం లేదు. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇది చమత్కారమైతే కాదు కదా. ఇక్కడ కనిపిస్తోంది, కానీ ఇక్కడ కనిపించడం లేదు. నేరుగా ఉంటే కనిపిస్తోంది, వెనక్కి తిరిగితే కనిపించడం లేదు. అర్థమయ్యింది. తోక ఇప్పుడు చిన్నది కదా, అందుకే నేను చెప్పేది తెలుసుకోలేకపోతోంది. అరే, తోక దాక్కుంది. ఒకసారి వస్తోంది, ఒకసారి దాక్కుంటోంది. ఎవరో నాతో తమాషాలాడుతున్నారు. ఇక్కడ నాతో తమాషాలాడుతోంది ఎవరు? నా తోకని దాచిపెట్టింది ఎవరు? బాలకుండని తెలుసుకుని నాతో ఎవరో ఆడుకుంటున్నారు. అద్దంలో ముందు వెనక రెండూ కనిపిస్తున్నాయి. ఇప్పుడు తోక నిజం బయటపడుతుంది. ఇప్పుడు నన్ను ఎవరు మోసగిస్తారో నేను కూడా చూస్తాను. ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर जय पवन तनय संकट। అరే, నా తోక నాకే అతుక్కుని ఉంది. ఇంతవరకు నేను చూడలేకపోయాను. నా తోక నాకు అతుక్కునే ఉంది. राम लखन सीता सहित हृदय बसहु सुरभूमि
అరే, నా తోక నాకే అతుక్కుని ఉంది. ఇంతవరకు నేను దాన్ని చూడలేకపోయాను. నా తోక నాకు అతుక్కునే ఉంది. చూడు, ఇక నువ్వు నన్ను చూసి నాటకాలాడొద్దు. నా తోక దొరికింది, నాకు నా తోక దొరికింది, నా తోక దొరికింది, నా తోక నాకు దొరికింది. అర్థమయ్యింది. ఇక నువ్వు ఎక్కడ దాక్కోవద్దు. ఇది నా ఆదేశం. నా ఆదేశాల్ని నువ్వు స్వీకరించాల్సిందే. ఎందుకంటే నువ్వు ఈ మారుతి తోకవి. నిజంగానే నువ్వు నా తోకవేనా? అరే, నీకు వినిపిస్తోంది, అర్థమవుతోంది కూడా. సంతోషం, నీకు నా మాటలు అర్థమవుతున్నాయి. నువ్వు పొడవుగా కూడా ఉన్నావు, చాలా అందంగా ఉన్నావు. అలా ఉండాల్సిందే, ఎందుకంటే నువ్వు మారుతి తోకవు కదా. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు నేను కూడా నీతో పనులన్నీ చేయించుకుంటాను. అందరూ తమ తోకలతో కావలసిన పనులు చేయించుకుంటారు కదా, నేను కూడా అలాగే చేయించుకుంటాను. ఇదిగో, నువ్వు కూడా నేను చెప్పిన మాట వినాల్సిందే. అందరి తోకలు వాళ్ళ మాటలు ఎలా వింటాయో నువ్వు కూడా నా మాట అలాగే వినాలి. అర్థమయ్యిందా? అర్థమైంది కదా. ఇక నుండి నేను నీ యజమానిని, నువ్వు నా తోకవి. అరే, ఇది కుదరదని చెప్తోంది. తోక మాట వినకపోతే తనసలు వానరుడు ఎలా అవుతాడు? ఇప్పుడు దీనితో పనులు చేయిస్తాను. కానివ్వు. కొంచెం త్వరగా. అరే, నేనేమి తమాషా కనడం లేదు. కానివ్వు, త్వరగా పని పూర్తి చెయ్యి. మొదలుపెట్టు. నువ్వు నీ యజమాని మాటని లెక్క చెయ్యవా? ఎందుకు లెక్క చెయ్యవు? నాకు తెలిసి నీకు పని చెయ్యడం చేత కాదనుకుంటాను. ఎలా చెయ్యాలో నేను నేర్పిస్తాను. శ్రద్ధగా చూడు. ఇది ఇలా, ఇంకా ఇలా, ఇలా నెట్టి ఇలా వదిలేయాలి. అర్థమైందా? ఇప్పుడు నువ్వు నా మాట వింటావు కదా. కానివ్వు, ఇప్పుడు దీన్ని నేను చేసినట్టు చెయ్యి. నేను ఇప్పుడే కదా నీకు నేర్పించాను. మరి నువ్వు నా మాట ఎందుకు వినడం లేదు? నేనింకా చిన్నపిల్లవాణ్ణి కదా, అందుకనా? సరే, నేనిప్పుడు నీకు ఎవరైనా పెద్దవారి తోకని పరిచయం చేస్తాను. అప్పుడైనా నీకు అర్థమవుతుంది. ఆ తర్వాత నువ్వు నాతో మొండికెయ్యకూడదు. పద. అద్భుతం, తన తోక చాలా పనులు చేస్తోంది. కానీ నా తోకేమో నాతో మొండికేస్తోంది.
నువ్వెక్కడున్నావు? చెప్పేది విను. నా తోక నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? ఇది సరైంది కాదు. ఏదో ఒకటి చెయ్యాల్సిందే, లేదంటే నేను వెనకబడిపోతాను. చూడు తన తోకని. తన మాట వింటోంది. చాలా కష్టమైన పనులు చేస్తోంది. నువ్వు చూసావు కదా వారు ఏం చేశారు. నువ్వు కూడా సరిగ్గా అలాగే చెయ్యాలి. ఈ పుష్ప పాత్ర నుంచి నాకొక పుష్పాన్ని తీసివ్వు. పని నేర్చుకున్న తర్వాత నువ్వు కుదరదని చెప్పకూడదు. ఇవ్వు, పువ్వు తీసివ్వు. త్వరగా తీసివ్వు. అరే, నేను ఒక్క పుష్పాన్నే తీసివ్వమన్నాను. మొత్తం పాత్రను తీయాల్సిన అవసరం లేదు. వదులు. వదలమన్నానా? అది కింద పడితే పగిలిపోతుంది. వదిలిపెట్టు. వదలమంటుంటే వదులు. వదులు. ఎందుకింత పని చేశావు? పాత్రను చూడు ఎలా పగలగొట్టావు. ఇప్పుడు అమ్మ ఖచ్చితంగా నన్ను తిడుతుంది. అమ్మా, ఇప్పుడేం చేయను? బాగుంది. అలసిపోయావా? ఏ పని చేయకుండానే అలసిపోయావా? నిన్ను పాఠశాలకి పంపించాల్సిందే. ఇది తమాషాలు చేసే సమయం కాదు. అరెరెరెరే, ఎక్కడికి వెళ్తున్నావు కేసరి నందనా? ఈ పాలెవరు తాగుతారు? ఈ భవనమంతా ఎందుకు గందరగోళంగా ఉంది? ఇటువంటి పని ఎవరు చేశారు? ఇప్పుడు చెప్పు. నువ్వే చేసావని అమ్మకి చెప్పమంటావా? అమ్మా, ఇదంతా మారుతి చేశాడు. నువ్వు చేసావా? కానీ ఎందుకు? అమ్మా, నీ పుత్రుడికి ఒక తోక దొరికింది. అందుకనే తను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాడు. తన సంతోషాన్ని చూసిన తర్వాత నువ్వు కూడా సంతోషంగా ఉంటావు కదమ్మా? లేదు. నేనేమాత్రం సంతోషంగా లేను. తల్లి సంతోషం ఖచ్చితంగా పుత్రి సంతోషంలోనే దాగి ఉంటుంది. కానీ తన పుత్రుడు గుణవంతుడు, తల్లి చెప్పే మాట వినేవాడయ్యుండాలి.
నేను నీ పుత్రుణ్ణి కదా. చూడు చూడు, నేను గుణవంతుణ్ణి, నీ మాటలు వినేవాణ్ణే కదా. లేదు మారుతి, నువ్వు గుణవంతుడివి, తల్లి మాట వినేవాడివైతే ఈ గదంతా అస్సలు ఈ పరిస్థితిలో ఉండేది కాదు. కోపగించుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు. నువ్వు మళ్ళీ ఈ గదినంతా శుభ్రం చేసిన తర్వాతే నీ ప్రియమైన తల్లి తన పుత్రుడితో మాట్లాడుతుంది. నీ కారణంగా నేను ఎన్ని పనులు చేయాల్సి వస్తోందో. అమ్మ నా మీద ఎప్పుడూ కోపగించుకోలేదు, కానీ ఈరోజు నీ కారణంగా నా మీద కోప్పడింది. నువ్వు నాకు కనిపించినప్పుడు నేను ఎంతో సంతోషించాను, కానీ ఇప్పుడు చూడు ఎన్ని పనులు చేయాల్సి వస్తోందో. అమ్మా, ఇప్పుడు నా మీద కోపం పోయిందా? చూడు, మొత్తం గదంతటిని శుభ్రం చేసేశాను. లేను, అస్సలు కోపంగా లేను. సరే, ఇక తొందరగా పాలు తాగు. తెలుసు కదా, పాలు తాగడం వల్ల మారుతి చాలా శక్తివంతుడైపోతాడు. తన తండ్రితో సమానంగా ఎంతో బలవంతుడుగా మారుతాడు. నిజంగానా అమ్మా? కానీ పాలు తాగిన తర్వాత. అమ్మా, ముందు నువ్వు నా ప్రశ్నకి సమాధానం చెప్పు. చెప్తేనే పాలు తాగుతాను. ముందు పాలు, ఆ తర్వాత నువ్వు ఏ ప్రశ్న అడిగినా సరే తప్పకుండా జవాబు చెప్తాను. కాదు, ముందు సమాధానం. లేదు మారుతి, ముందు పాలు. తెలుసా, ఎవరు మంచి పిల్లల్లా ఉంటారో వాళ్ళెప్పుడు వాళ్ళ అమ్మ మాట వింటారు. ఇక నువ్వైతే అందరికంటే మంచి బాలుడివి కదా. అమ్మ కూడా అప్పుడప్పుడు పిల్లాళ్ళ మొండికేస్తుంది. అరే అరే, పాలు పూర్తిగా తాగు. పాలు పిల్లల తెలివితేటలకి ఇంకా ఆరోగ్యానికి చాలా అవసరం. సంతానానికి సరైన దిశ ఎలా నేర్చుకోవాలనే విధానం తల్లిదండ్రులదే కదా. ఉదాహరణకు కోమలలతకు ఆశ్రయం ఇచ్చి దానికి దారి చూపినట్టు. అప్పుడది ముందుకు వెళ్ళి పువ్వులు పూస్తుంది కదా. అర్థమవుతుంది కదా? ఏ పిల్లలైనా సరే తమ జీవితంలోని ముఖ్యమైన విషయాలు చిన్న వయసులోనే నేర్చుకుంటారు. అప్పుడే వాళ్లకు ఎంతో కాలం వరకు గుర్తుంటుంది. ఇక బాలకు దారులన్నీ సరళమైపోతాయి. వాళ్ళు మన జీవితంలోని ఉచ్చ శిఖరానికి తప్పకుండా చేరుకుంటారు. అర్థమైంది కదా?
సరే, ఇక తొందరగా పాలు తాగే. ఇలా చూడు, నీకు మీసాలు ఎలా వచ్చాయో. అలాగా అమ్మా, నాకిప్పుడు మీసాలు వచ్చాయా? కానీ అమ్మా, నేను పాఠశాలకి ఎప్పుడు వెళ్తాను అది చెప్పు. పాఠశాలకా? ఎప్పుడైతే నువ్వు పెద్దవాడివవుతావో అప్పుడు పాఠశాలకి నువ్వు వెళ్తావు. ఇప్పుడు నువ్వు చాలా చిన్నవాడివి. కానీ అమ్మా, నువ్వే కదా చెప్పావు నాకిప్పుడు మీసాలు వచ్చాయి అని. మరిప్పుడు నేను చిన్నపిల్లవాణ్ణి ఎలా అవుతాను? అల్లరి చేయడంలో అయితే చిన్నారి మారుతి మన ప్రభువుల కంటే ఏ విధంగానూ తక్కువ కాదు. అందుకని అంజనా ఇంకా కేసరి తనని సురక్షితంగా చూసుకుంటూ మరింత అప్రమత్తంగా ఉంటున్నారు. అల్లరి బాలకుడు, అందులోనూ వానరుడు. అంతకు మించి అతడు అలౌకిక శక్తులు కలిగినవాడు. అటువంటప్పుడు అంజన పరిస్థితి విచిత్రంగానే ఉంటుంది. ఆమె తన పుత్రుడి రక్షణ విషయంలో అప్రమత్తంగానే ఉంది. అయినను మరొక విచిత్రమైన చింత తన మనసును తొలిచేయడం మొదలయ్యింది. పాఠశాలకి వెళ్ళకపోతే ఈ మొద్దు ఏం నేర్చుకుంటుంది? తననైతే పాఠశాలకి పంపి తీరాలి. నీకు ఎలా నేర్పించాలో నాకు అస్సలు అర్థం కావడం లేదు. నువ్వు చూడడానికి చాలా పెద్దగా కనిపిస్తున్నావు, కానీ నీ బుద్ధి చిన్నపిల్లల్లాంటి బుద్ధి. తోక సమస్యకు పరిష్కారాన్ని వెతకడానికి మారుతి పాఠశాలకు వెళ్ళాడు. ప్రాతకాలమున నిద్రలేచిన తరువాత ఈ పృథ్వీపై కాలు మోపే ముందు భూమాతను క్షమాపణ కోరాలి. క్షమాపణ కోరే మంత్రము समुद्रवस्ने देवी पर्वतस्थन्मण्डिते समुद्रवस्ने देवी पर्वतस्थन्मण्डिते विष्णुपत्नी नमस्तुभ्यं पादस्पर्शे क्षमस्व मे विष्णुपत्नी नमस्तुभ्यं पादं स्पर्शं क्षमस्व मे समुद्रवस्ने देवी पर्वतस्थन्मण्डिते समुद्रवस्ने देवी पर्वतस्थन्मण्डिते विष्णुपत्नी नमस्तुभ्यं पादस्पर्शे क्षमस्व मे विष्णुपत्नी नमस्तुभ्यं पादस्पर्शं क्षमस्व मे ఖచ్చితంగా నేను లేకుండా ఉండలేకపోతున్నాడు. నువ్వు ఆతృతగా ఉన్నావు. నువ్వు నా నోటిలోకి వచ్చిన తరువాతే నీకు ప్రశాంతంగా ఉంటుంది. రా రా, త్వరగా రా.
కాపాడండి, కాపాడండి! 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 కేసరి పుత్ర, నీకు కూడా ఇదే గతి పడుతుంది. నీ తండ్రి కేసరి ఎన్ని యజ్ఞాలు చేసినా ఇక నా నుండి తప్పించుకోలేడు. నిన్ను చూశాక నిన్ను ఆరగించాలని, నమిలి మింగేయాలని నాలోని కోరిక రెట్టింపవుతోంది. మారుతి నామకరణ ఉత్సవం నుంచి తిరిగి వచ్చిన తరువాత సుగ్రీవుడు తప్పించుకోలేని విధంగా ఒక జటిలమైన సమస్య అతనికి ఎదురయ్యింది. పదండి అన్నయ్య, ఇవాళ మళ్ళీ గదాభ్యాసం చేద్దాం. గదాభ్యాసం చేయాలనుకుంటున్నావా నాలాంటి మహాబలవంతుడితో? నువ్వేమనుకుంటున్నావు? క్షణకాలంలోనే నిన్ను ఓడించగలను. తర్వాత గదాభ్యాసానికి ఆసన్నున్నవుతాను. తక్షణం దీన్ని నీ కళ్ళకు కట్టుకో. నువ్వు మాత్రం ఏమంటావులే, ఈరోజు నీ ఇచ్ఛను పూర్తి చేస్తాను. అలాగే అన్నయ్య, మీకోసం నేను ఏమైనా చేస్తాను. తయారుగా ఉన్నావా? కానీ కాస్త జాగ్రత్తగా మాత్రం ఉండు. నేను ఎప్పుడు కూడా నా ప్రయత్నంలో మాత్రం కనికరం చూపించను. అలాగే అన్నయ్య, సిద్ధంగా ఉన్నాను. కానీ అన్నయ్య, ఈరోజు ఖచ్చితంగా నేనే గెలుస్తాను. ఎందుకు? ఈరోజు నీకు సహాయాన్ని ఆ మాయావి చేస్తాడా? ఆ మాయావి మర్కట్ తన పాల పళ్ళు కూడా ఇంకా విరిగిపోలేదు. తను నీకు సహాయం చేస్తాడా? అన్నయ్య, ఈ గదా పోటీ మీకు నాకు మధ్య జరుగుతోంది. ఇందులో మారుతిని తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఓ మర్కట్ని మధ్యలోకి నువ్వే తీసుకొస్తున్నావు సుగ్రీవా, నన్ను నిరాశపరచడానికి. అప్పుడే నేను ఓడిపోతానని. కానీ అది ఎప్పటికీ సంభవించదు. ఎవరు కూడా నా వంటి మహాబలవంతుణ్ణి ఓడించే వీరుడు లేడు. ఎవరు ఉండరు. బాగా గుర్తుంచుకో. మర్కటు వచ్చిన తర్వాత నువ్వు మారిపోయావు సుగ్రీవ్. ఇంతకు ముందెప్పుడు నువ్వు నన్ను ఎదిరించి మాట్లాడేవాడివి కాదు, నన్నెప్పుడు విమర్శించేవాడివి కాదు. కానీ ఈరోజు నీ మాటలు ముందులా లేవు. నాలో ఏ మార్పు రాలేదన్నయ్య. నేను సత్యాన్ని ఎప్పుడు వేడనే లేదు. ఇవాళ కూడా అంతే. ఆ అమాయకపు బాలుడితో వైరం మీకు మంచిది కాదన్నయ్య. తను కేవలం ఒక బాలకుడు. అమాయకుడైన బాలుడా? ఇదే కదా నువ్వు అనేది? అవును. ఆ బాలకుడిని గుర్తు చేస్తుంటే నా మీద నువ్వు మరింత బలంతో దాడి చేస్తున్నావన్నయ్యా. నీ మనసులో తన మీద అంత ద్వేషం ఉందా? ఎందుకంటే నీకు
మర్కట్ అంటే ఎక్కువ మక్కువ కాబట్టి. ఆ మర్కట్ ఇంకా రక్షించడానికి రాలేదా? అన్నయ్య, అన్నయ్య, ఆగన్నయ్య. నీ కళ్ళకు నువ్వు కట్టుకున్న గంతులు తీసేయ్, అప్పుడే నీకు మారుతి గురించిన నిజం తెలుస్తుంది. ఆగన్నయ్య, ఆగు. దానివల్లే మీరు ఈ పోటీని యుద్ధంగా భావిస్తున్నారు. ఇది నేనేం చేశాను? లే సుగ్రీవా, లే సుగ్రీవ్, లే సుగ్రీవ్. నేను నిన్ను గాయపరచాలనుకోలేదు, కానీ నువ్వు నన్ను ప్రతిసారి కించపరిచి నిన్ను గాయపరిచేలా చేసుకున్నావు. సుగ్రీవ్, నా సహోదరా, ఇవి నేనన్నీ నా కోసం కాదు, నీ కోసమే చేస్తున్నాను. నా పరివారం అలాగే కిష్కింద కోసం చేస్తున్నాను. ఎందుకంటే దేవర్షి నారదులు వారు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ మాయావి మర్కట్ మనందరి నాశనానికి కారణమవుతాడు. మీ మాటలు వింటుంటే అన్నయ్య ఏది కూడా అసత్యం అనిపించదు. కానీ ఆ బాలకుడు మారుతేని చూస్తే నాకు మాయావిలా అనిపించడం లేదు. మన నాశనానికి తను కారణమవుతాడని అనిపించడం లేదు. కాబట్టి మోసగాళ్ల సాంగిత్యం ఎప్పుడూ ఎవరికీ మేలుని చేకూర్చదు. వాలిని కలిసి దేవర్షి నారదులు వారు హెచ్చరించారు. ఒకవేళ తను అధర్మం, అహంభావం అనే మార్గాలలో నడుచుకుంటే సర్వశక్తివంతుడైన ఆ హనుమంతుని తోడు లభించగానే సుగ్రీవుడు తనని వదిలేస్తాడు అని. కాని వాలి పదే పదే నారదుల వారి నామాన్ని చెప్పి సుగ్రీవునితో అబద్ధం చెప్పి అతనిని మారుతికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూనే వచ్చాడు. నారద మహర్షి చెప్పిన ప్రతి విషయం ఇప్పటి వరకు సత్యమే అయ్యింది. ఇప్పుడు ఈ సుగ్రీవ్ మునపటి సుగ్రీవుడిలా లేడు. నా వంటి మహాబలవంతుడు ఓటమిని ఎప్పటికీ అంగీకరించడు. ఏ మాయావి మర్కటైనా అతన్ని నువ్వు ఓడించేందుకు సిద్ధంగా లేవో నిశ్చయంగా ఒకరోజు అతను కిష్కిందకు ఆపదగా తప్పక మారతాడు. నేను వర్తమానంలో బ్రతుకుతానన్నయ్యా. భవిష్యత్తుని ఎవరు చూశారు? మనం వర్తమానంలో ఏవైతే మాట్లాడతామో భవిష్యత్తులో దానికి మనం అనుభవించాల్సి వస్తుంది. ఏ బాలకుణ్ణి అయితే మీరు మాయావి అనుకుంటున్నారో తను నా దృష్టిలో ఒక అద్భుతమైన, పరాక్రమవంతమైన, శక్తివంతమైన బాలుడు. ఒక్క నిమిషం ఆగండి అన్నయ్య. నేను మీ దారికి ఎప్పుడూ అడ్డు రాను. కానీ ఒకవేళ మీరు మారుతికి కష్టం కలిగించాలని ఏమాత్రం ప్రయత్నించినా అప్పుడు ఈ సుగ్రీవుడు కవచంలా మారి తనకి అడ్డుపడతాడు. నేను సుగ్రీవుణ్ణి మారుతికి కవచంగా మారి అతనికి అండగా నిలబడతాను.
మారుతి సాంగిత్యం సుగ్రీవుని పైన అప్పట్నుంచే కనిపించసాగింది. తను తన కళ్ళను మూసుకుని వాలి చెప్పే ప్రతి మాటను నమ్మడం లేదు. వాస్తవానికి తనకున్న తెలివితేటలతో ఆలోచించిన తరువాతే నిర్ణయం తీసుకుంటాడు. తరువాత మారుతికి ఏం జరిగింది? పుత్రా, ఎటువంటి రక్షణ లేకుండా బయటికి వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదు. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నాన్నగారు, నేను పాఠశాలకి వెళ్ళాను. మారుతి ఒంటరిగా పాఠశాలకు వెళ్ళడం వల్ల కంగారుగా ఉంది. పాఠశాల వద్ద అయితే వృక్షాసురుడు నివసిస్తూ ఉన్నాడు కదా. ఏమైంది నాన్నగారు? ఏమీ లేదు కుమారా. నువ్వు పాఠశాలకు వెళ్ళావా? నీకు పాఠశాల అంత నచ్చిందా? నచ్చింది నాన్నగారు. సరే, నువ్వు మరీ అంత చింతించకు. రేపటి నుండి పాఠశాల మన ప్రాంగణంలోనే ఉంటుంది. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఇక నిద్రపోయే సమయమైంది కుమారా. నిద్రపో. తోక మాట వినకపోతే తనసలు వానరుడు ఎలా అవుతాడు? ఎవరికైనా ఎలా చెప్పగలను నా తోక నా మాట వినిపించుకోవడం లేదని? దానికి నేనొకటి చెప్తే అది ఇంకొకటి చేస్తోంది. ఎవరికైనా దీని గురించి ఎలా చెప్పగలను? అందరూ నన్ను చూసి నవ్వుతారు. అమ్మకి తెలిసింది అంటే తను కూడా బాధపడుతుంది. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏమైంది కుమారా? నిద్ర రావడం లేదా? నిద్ర ఎలా వస్తుంది నాన్నగారు? నేను జోలపాట వినాలి. జోలపాట మీ అమ్మ వినిపిస్తుంది కదా. నేను ఇప్పుడే తనని పిలుస్తాను. అంజనా, ఇక్కడ పడక గదికి రావా? అమ్మా, నువ్వెక్కడున్నావు? త్వరగా పడక గదికి రా. బహుశా మీ అమ్మకు వినపడలేదనుకుంటాను. పద, మనం వెళ్ళి వెతుకుదాం. అంజనా, అమ్మా, నువ్వు ఎక్కడున్నావమ్మా? అంజనా, అమ్మా, అంజనా ఎక్కడున్నావు? అమ్మా, 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 నువ్వెక్కడున్నావు? అమ్మా. అరే, మీ తండ్రి కొడుకులేదేంటి ఇక్కడ?
ఏమైంది? నిద్ర రావడం లేదా? ఇక్కడ అక్కడ ఎక్కడ వెతకాలి నీకోసం? నీ జోలపాట వినకపోతే మారుతికసలు నిద్రే పట్టదు. రెండు క్షణాలు కూడా నేను లేకుండా ఉండలేరా? సరే, ఒకవేళ ఏదో కారణం వల్ల చాలా రోజుల వరకు నేను మీకు దూరంగా వెళితే మరి అప్పుడేం చేస్తారు? లేక నాకేదన్నా జరిగిందంటే అప్పుడేం చేస్తారు? అలా జరిగే అవకాశం లేదమ్మా. ఒకవేళ అలా జరిగితే నేను నిన్ను వెతికి మరీ ఇక్కడికి తీసుకొస్తాను. హాస్యానికి కూడా నువ్వు అలా మాట్లాడవద్దు ప్రియా. పురుషులు ఒంటరిగా మొత్తం ప్రపంచాన్నే నియంత్రించగలరు. కానీ విషయం తన కుటుంబం ఇంకా సంతానాన్ని గురించి పెంచి పెద్ద చేయడం వస్తే తను విచలితుడయ్యి కృంగిపోతాడు. స్వామి, నా ఉద్దేశమేమి మిమ్మల్ని బాధ పెట్టాలని ఏమాత్రం కాదు. నన్ను క్షమించండి. మన ఇద్దరి జీవితాలు మారుతికి ప్రియమైనవి. ఈ విషయాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకో. అమ్మా, పదమ్మా, నాకు నిద్రొస్తోంది. రామ్మా, వచ్చి నాకు జోలపాట వినిపించు. రామ్మా. నిద్రతో కేసరి నందనా, నువ్వు నా ఆహారానివి, నా మూల్యమైన ఆహారానివి. నా ఆహారం నువ్వు, నా ఆనందం నువ్వు. అమ్మా, అమ్మా, అమ్మా,
నువ్వెక్కడున్నావు? ఈవేళ ఉదయాన్నే నా బాబు నన్ను పిలుస్తున్నాడు. ఏమైంది తనకి? నేనిక్కడున్నాను కుమారా. ఏమైంది కేసరి నందన మారుతి? ఏమైంది బంగారు తండ్రి? నువ్వు నీ నేత్రాల్ని ఎందుకు మూసి ఉంచావు? అమ్మా, నీకు గుర్తులేదా? నువ్వే కదా చెప్పావు నేను ఉదయాన్నే నమస్కార మంత్రాన్ని ఉచ్చరించాల్సి ఉంటుంది అని. అది నాకు గుర్తుంది. కానీ నువ్వు నన్ను పిలిచేసరికి కాస్త కంగారు పడ్డాను. సరే మరి, ఇక నువ్వు తిన్నగా కూర్చోవాలి. మనం ఉదయం లేవగానే మన 2 చేతులను ఇలా తెరిచి ముఖానికి ఎదురుగా పెట్టుకోవాలి. తర్వాత నేత్రాలను తెరిచి అరచేతుల్ని చూస్తూ ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి. కరాగ్రే వసతే లక్ష్మి, కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత మహాగౌరి, కరమూలే స్థితే మహాగౌరి, ప్రభాతే కరదర్శన, ప్రభాతే కరదక్షిణ. ఇప్పుడు నీ అరచేతుల్ని రుద్దుకుని చాలా నిదానంగా అరచేతులతో శరీరంలో ప్రతి అంగాన్ని స్పర్శించాలి. దానివల్ల శరీరానికి 4 వైపులా ఒక అదృశ్య సువచ్చన కవచం ఏర్పడడం జరుగుతుంది. అది ఏకో దృష్టి ప్రభావం నుండైనా నిన్ను సురక్షితంగా ఉంచుతుంది. అరే అరే ఆగు, అలా కాదు. నేల మీదకి పాదం మోపే ముందు మంత్రోచ్చారణ చెయ్యాలి. ఆ తర్వాత భూదేవికి నమస్కరించి వారిని తప్పకుండా క్షమాపణ అడగాలి. నేను నీకు నేర్పిస్తాను. భూదేవిని క్షమాపణ అడిగే మంత్రము: సముద్ర వసనే దేవి పర్వతన్మండితే విష్ణు పత్ని నమస్తోభ్యం పాదస్పర్శే క్షమస్వమే. సముద్రవస్నే దేవి పర్వస్తన మండితం విష్ణుపత్ని నమస్తుతం పాదస్పర్శం క్షమస్వమే. కుమారా, నీకు ఈ మంత్రం గురించి ఎలా తెలిసింది నాయనా? పాఠశాలలో విన్నానమ్మా. ఆశ్చర్యంగా ఉంది. ఇంత త్వరగా నువ్వు దాన్ని గుర్తుపెట్టుకున్నావా? అవునమ్మా. బాల్యతనంలో జీవుడి మనసు తడిమట్టితో సమానంగా ఉంటుంది. సంస్కారాల విధితో అలా తడిగా ఉన్న మట్టికి ఏ ఆకారాన్నైనా ఇవ్వచ్చు. సరైన సమయంలో సరైన పద్ధతిలో సంస్కారాలతో పెంచినటువంటి మొక్క నీడను కల్పించే వృక్షంగా మారి స్వయంగా తనకు సమాజ ఉన్నతికి సహకారంగా మారచ్చు. లేదంటే అదే మొక్క దుర్బలమైన మొక్కగా మారి సమాజానికి సర్వదా ఒక సమస్య లేదా బరువుగా మారవచ్చు. ఆ సంస్కారం వల్లనే కదా వాలి మనస్సును దుర్బలమైన వృక్షంగా మార్చేసింది. నిజమే, వాలి ఆ సుగ్రీవుల మధ్య ఇదే కదా తేడా. సుగ్రీవుడికి ఈ లోకంలో అత్యంత శక్తిశాలి బలవంతుడి సహాయం లభించిన తరువాత నీకు పరాజయం తప్పక జరుగుతుంది. నీకంటే శక్తిశాలి యోధుడు తొందరలోనే జన్మించబోతున్నాడు. అత్యంత బలశాలైనటువంటి వానరరాజు కేసరికి జన్మించబోయే పుత్రుడు.
మహర్షి నారదుడి మాటలు నిజం కాబోతున్నాయా? ఎందుకంటే సుగ్రీవుడి వాలకం చాలా తేడాగా అనిపిస్తోంది. ఇవన్నీ ఆ మాయావి మర్కట్ కారణంగానే. ఓహో, పెద్ద వేట స్వయంగా నడుచుకుంటూ నా దగ్గరికి వస్తోంది. ఆ మర్కట్ గురించి ఆలోచిస్తూ నేను ఎక్కడికి వచ్చానేంటి? అరే, ఈ పొలం దానంతటదే ఎటు వెళ్తోంది? జాగ్రత్త అన్నయ్య. నువ్విక్కడేం చేస్తున్నావు? నా వనంలోకి ప్రవేశించి ఇప్పుడు నువ్వు ఎక్కడికి పారిపోగలవు? చేతి వరకు వచ్చిన 2 పెద్ద ఆహార పదార్థాలు చేజారిపోయాయి. పాఠశాల వానరులను ఎక్కడ దాచేశావు? ప్రణామాలు మహారాజా. మీ ఆదేశం ప్రకారం బాలకులకు పాఠశాల ఏర్పాట్లు రాజభవనం వాటికలో పూర్తయ్యాయి మహారాజా. ఈ బాలకులందరూ మన రాజ్యానికి ఎంతో విలువైన వారు. మన భవిష్యత్తు, వీరి సురక్ష, అలాగే ఆలనా పాలనా బాధ్యత ఖచ్చితంగా మన మీద ఉంటుంది. మనం ఎటువంటి పరిస్థితుల్లోనైనా మన బాధ్యతను నిర్వర్తించాలి. ఇక ఇక్కడి నుండి బయటికి వెళ్ళడం సాధ్యం కాని పని. ఖచ్చితంగా ఏదో ఒక దారి ఉండే ఉంటుంది మనం బయటికి వెళ్ళడానికి.
నాకు దూరంగా ఉండు. నీ సహాయాన్ని నేను కోరుకోవడం లేదు. అరే, మనం పర్వతరాజ్య సరిహద్దు భాగానికి వచ్చేసాం. వృక్షాసురుడు అత్యంత భయంకరమైన క్రూరమైన రాక్షసుడు. తన సమీపంలోకి వచ్చిన మనిషిని గాని అన్య ప్రాణిని గాని అలాగే పట్టుకొని జీవించి ఉండగానే అంతం చేస్తాడతను. మనం సంబసాధనడి సరిహద్దుల్లోకి ఎలా చేరుకున్నామన్నయ్య? మర్కట్. ఇవన్నీ ఆ మాయావి మర్కట్ కారణంగానే మనం ఇలా వచ్చేసాము. ఈ గుహని ఇలాగే తెరిచి ఉంచేస్తే ఏదో ఒకరోజు బాలకులు ఆ రాక్షసుడికి పట్టుబడి తనకి ఆహారంగా మారవచ్చు. భలే సుగ్రీవా, నువ్వు అనుకోకుండానే ఒక మంచి సలహా చెప్పావు. అన్నయ్య, ఆగు, నేను కూడా వస్తున్నాను. అవసరం లేదు నువ్వు నా వెనక రావడానికి. ఇప్పుడు చూడు, అమ్మయ్యి మారుతి కళ్ళకి కాటుక పెడుతుంది. ఏమైంది కుమారా? ఏదైనా చెప్పాలా? లేదమ్మా, ఊరికే నవ్వాను. అమ్మా, కళ్ళకు కాటుకుని ఎందుకు పెట్టుకోవాలి? కాటుక పెట్టుకుంటే దాని కారణంగా నేత్రాలు స్వచ్ఛంగా ఉంటాయి. అలాగే దృష్టి స్పష్టంగా ఉంటుంది. నా బంగారు తండ్రి చూపులు స్పష్టంగా ఉండాలని తన కోసం తన తల్లి ప్రతిరోజు నీకు కాటుక పెడుతుంది.
చెవులు వెనక నేత్రాలు ఉండవు కదా, మరి అక్కడెందుకు కాటుక పెడుతున్నావు? ఎందుకంటే నీకు ఎవరి దృష్టి తగలకూడదని. అలాగా? అయితే దిష్టి చుక్క వాళ్ళమ్మ కూడా తనకి కాటుక పెడుతుందా? అమ్మా, మారుతి పెద్దవాడయ్యాక కూడా నువ్వు ఇలాగే మారుతికి కాటుక పెడతావా? నేను నా బంగారు తండ్రికి ఎప్పుడూ కాటుక పెడతాను. ఎందుకంటే తన తల్లికి తన బిడ్డ ఎప్పుడూ బాలకుడే కదా. తాను ఎంత పెద్దవాడైనా కూడా. మాయావి మర్కట్, నీ మాయా లీలలండి సమాప్తం చేయడానికి వృక్షాసురుడి దగ్గరికి నిన్ను పంపడమే నాకున్న లక్ష్యం. ఈరోజు మహాబలవంతుడినైన నేను తప్పకుండా ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాను. ఈ మాయావి మర్కట లీలల్ని సమాప్తం చేయడానికి నేనేం ఆలోచించాలి? భలే, ఎంత బాగా చేశాడు! ఇలాంటి బల ప్రదర్శన చూడడం నాకు కూడా ఆనందమే.